నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారి మరో నాటకానికి ఈసీ జలకిచ్చిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఈసీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ ఇచ్చిందన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన అంటే ఇంకొక నాటకం ఆడదాం, సానుభూతి నాటకం ఆడదాం అనుకున్నారు అని అంటున్నారు వాళ్ళు. సో దానికి మాత్రం ఈసీ ఒక చెక్ పెట్టేసిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి సార్ అది? ఇది మొదటి నుంచి కూడా ఇటువంటి గేమ్కే తెరలేపుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ కూడా కేవలం వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కానీ ఎలక్షన్ బూతుల దగ్గరగా వాడకూడదు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోకూడదు అనే అంశం మీదే మొదటి నుంచి కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి బొక్కబోర్లా పడినట్టు అయింది. సో ఈ వాలంటీర్ల ద్వారా ఈ 5 ఏళ్ళుగా వాళ్ళని గూఢచారులుగా కానీ లేదంటే వీళ్ళ అవసరాలకు కానీ పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం జరిగింది. సో వాళ్ళనే ఎలక్షన్స్లో కూడా వాడుకోవాలనుకున్న ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఏం చేశారంటే ఇంకా ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు కుట్ర, చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ లేఖ రాయడం వల్ల ఇలా జరిగింది, సో అందుకే వాళ్ళు విధుల్లోకి రావట్లేదు అని చెప్పి ఒక రకమైన బ్యాడ్ ప్రాపగాండా అనేది పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు కూడా కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది రిజైన్ చేయలేదు. ఎందుకు? ఏదో గవర్నమెంట్ ఏదో భృతిలాగా ఇస్తుంది, 5,000 10,000 ఇస్తుంది, సో వస్తుంది కదా అని చెప్పి ఉన్నారు. ఇంకా వీళ్ళేంటి, ఎలక్షన్ కమిషన్ పథకాలు ఏవి ఆపకూడదని ముందు పెన్షన్స్ కూడా చెప్పింది. పెన్షన్స్ చెప్తే ఇంకా అందరూ వీళ్ళు ఎలా పబ్లిసిటీ అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి చెప్పడం వల్లే, కేసు వేయడం వల్లే ఈ వాలంటీర్లు కూడా ఒక్కొక్కరుగా మనస్తాపం చెంది, చూడండి అక్కడ సెంటెన్స్, మనస్తాపం చెంది వృత్తికి రాజీనామా చేశారట. సో ఇంటింటికి వెళ్ళి ఇంకా పెన్షన్ ఇవ్వడం కుదరలేదనే ఉద్దేశంలో ఇంకెట్లా చెప్పుకొచ్చారు. సో తర్వాత ఒక్కొక్కరు ముసలి వాళ్ళు కానీ అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లగా అక్కడికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేసరికి అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులే లేవు. సో అది ఎప్పుడు తెలిసింది? అక్కడ ఒక 2-3 రోజులు పోయాక అందరికీ తెలిసింది, ఓహో చంద్రబాబు నాయుడు ఇట్లా లేఖ రాశారు, ఇవన్నీ కాదు, వీళ్ళు డబ్బులు లేక అసలే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేక, సో పథకాలకి డబ్బులు లేవనంటే బాగుండదు కాబట్టి ఇట్లా కొత్త రకం తేరలేపారు అనమాట. అన్ని చంద్రబాబు మీద తోసేయడమే అది అయిపోయింది. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఎవరెవరైతే ఎడ్యుకేట్స్ ఉన్నారో వాళ్ళతో కొంతమంది తెలుసుకోవడం వల్ల కన్ను తెరిచారు. బట్ ఇప్పటికీ ఉన్నారు అజ్ఞానులు, లేకపోలేదు. చంద్రబాబు నాయుడు ఆపేశాడట. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపిస్తాడు పథకాలు? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా అయిపోతాయి? ఎందుకు ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నారు? సామాన్యులకు ఎలా అంటే ఎన్నికల కమిషన్కి ఏదో లేఖ రాశారట, చంద్రబాబు నాయుడు ఆపించాడంట, అందుకే లేవంట అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు ఈరోజు విద్యా దీవెన కాన్సెప్ట్ కూడా అదే, ఎలక్షన్ కమిషన్ అందుకే దాని మీద వివరణ ఇచ్చింది. సో ఇట్లా ఉంటున్నప్పుడు కొంతమంది వాలంటీర్ రిజైన్ చేయకపోయేసరికి, అమ్మ అలా లేదు, మేమే మీకు ఇచ్చాము వాలంటీర్ జాబ్, మీరు మళ్ళీ రిజైన్ చేసి కావాలంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మీకు అప్పుడు మళ్ళీ వాలంటీర్గా పెట్టుకుంటాం, అంతేగాని మీరు తిరిగి మా కోసం పనిచేయాలి అన్నట్టుగా బలవంతంగా రాజీనామాలు చేస్తే దాన్ని మళ్ళీ వార్తలు ఎలా చెప్పడం, ఒక్కసారిగా మనస్తాపం చెంది మోకుముడిగా రాజీనామా చేసిన వాలంటీర్లు, చిత్తూరు జిల్లాలో 180 మంది ఒకేసారి రాజీనామా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకేసారి 170 మంది రాజీనామా, ఇట్లాగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే అంతా ఈ కోడికత్తి వ్యవహారం లాంటివి ఇదన్నీ కూడా. సో ఇప్పుడు కూడా విద్యా దీవెన పథకం ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ మీరు వెయ్యొద్దు, ఇప్పుడు ఎన్నికలు పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ డే ఎప్పుడైతుందో ఆ తర్వాత నుంచి మీరు ప్రాసెస్ చేసుకోండి అని కూడా చెప్పింది. అంతేగాని ఆపిమని కానీ మీరు ఇవ్వద్దని కానీ అని చెప్పలే. సో దాన్ని కూడా ఇప్పుడు ఎలా చేశారు, ఏదైతే ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారో ఎన్నికల కమిషన్కి, వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మీ బిడ్డ ఒక్కడైపోయాడు, మీ బిడ్డ ఒక్కడైపోయి అక్కడ కూటమితో తయారయ్యారు, కూటమి అందరూ కలిసి నా మీద అటాక్ చేస్తున్నారు, వీళ్ళు అక్కడ సెంట్రల్లో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళకు ఉపయోగకరంగానే నడుచుకునేలాగా చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా 1కి 10 యాడ్ చేసి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా చూస్తే ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు ఏమైనా స్పెషల్ స్టేటస్ తెచ్చాడా అంటే లే చెప్పండి, చేతిలో ఒప్పండి అని అడుగుతున్నాడు ఆయన. లే అని స్పెషల్ స్టేటస్ ఆయన ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, తర్వాత 5 ఏళ్ళు ఎవరున్నారు? అది చూడండి, అది అంత నేనేం చేయలేదు, నేను అన్నీ మంచిగా చేశాను అనే ఫీలింగ్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంతే లబ్ధి చేకూరింది, మీతో ప్రతి ఇంట్లో కూడా బాగుపడ్డారు, నా వల్లే మీరు బతుకుతున్నారు
నా వల్లే మీరు ఇది అవుతున్నారు అన్నట్టుగానే చెప్తున్నాడు ఆయన. అది కూడా ఏంటి, వాళ్ళ పాకెట్లో తీసి ఇచ్చినట్టుగా. చూసారా, అన్నిటికీ కూడా ఇలాగే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి విద్యా దీవెన కానీ, లేదంటే అమ్మ ఒడికి సంబంధించి కానీ, లేదంటే పెన్షన్లకు సంబంధించి కానీ, తర్వాత రైతు భరోసా సంబంధించి ప్రతీది కూడా దీనికి లింక్ పెట్టేసి, అంటే వాస్తవానికి వీళ్ళ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అనేది ఎవరికి తెలుస్తుంది? ఉద్యోగస్తులకు కానీ, ఉద్యోగులు రిటైర్ పెన్షనర్స్కి కానీ, లేదా ఆ ఉద్యోగుల మీద డిపెండ్ అయిన కొంతమంది డిపెండెంట్స్కి కానీ వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. మిగతా వాళ్ళకి సామాన్యులకు తెలియదు కదా. నిన్న కూడా ఒక మన లేడీ జర్నలిస్ట్ ఒక ఆమె ఇలాగ బ్యాంక్కి వెళ్ళి, ఏమ్మా ఇంతవరకు వచ్చావంటే, మరి ఏం ఇంటి వరకు వచ్చి ఇవ్వరంట కదా, ఇంటికి వెళ్ళి ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా చెప్పింది. వాళ్ళకి ఎవరెవరైతే తీసుకోలేరో వాళ్ళకి ఇంటికి వెళ్ళవమని కూడా చెప్పింది. కానీ వీళ్ళది పెడచెవిన పెట్టి కేవలం చంద్రబాబు గారి మీద, అలాగే ప్రతిపక్షాల మీద దుయ్యబట్టడానికి, వాళ్ళ మీద తోసేయడానికే కావాలని మనుషులను పెట్టి ఇవ్వలే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు, వాలంటీర్లు విధుల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్స్ పాస్ చేసిందో వెంటనే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. ఇక్కడ మేము పథకాలతో, సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం చాలా ఇదిగా పనిచేస్తున్నాం, వాళ్ళ కోసమే మా యావదాస్తులు ఇచ్చేస్తున్నాం, మీరు ఇలాంటి సందర్భంలో వాలంటీర్లను తీసేయాలంటే ఎలాగూ అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఒకటే ప్రశ్నించింది. ఎంతవరకు ప్రభుత్వాలు నడిచాయి స్వతంత్ర భారతదేశంలో? ఆ ప్రభుత్వాల్లో చాలా వరకు పథకాలు కూడా ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా కొన్ని పెట్టాయి. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే వాళ్ళకి అవసరమైన ఇంటికి వెళ్ళి ఇవ్వడం, లేదా దగ్గరలో ఉన్న ఏర్పాటు చేయడం అన్నీ చేశాయి. అండ్ మోర్ ఓవర్ పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ ఉందా అని అడిగింది ప్రభుత్వ తరపు లాయర్కి. అడిగితే వాళ్ళు హ్యాండ్స్ అప్ అతను. మరి వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు? వాళ్ళకి డైరెక్ట్ గా అకౌంట్లోకి పడుతున్నాయి కదా. డైరెక్ట్గా పడడమో, లేదంటే వీళ్ళు వేసిన థంబ్ ఇంప్రెషన్ వల్ల వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడమో ఏదో జరుగుతుంది. మరి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఆ వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? వాళ్ళ గురించే పదే పదే గుచ్చి ఎందుకు అడుగుతున్నారు అన్నట్టుగా న్యాయస్థానానికి సందేహం వచ్చింది. సో అది కొట్టేశారు. ఇంకా వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి? వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా వాలంటీర్లతోనే ఎన్నికల నిర్వహణ జరిపిస్తే, ఈ పథకాలతోని ఆ వాలంటీర్ వ్యవస్థతోనే మనం కళ్ళు మూసుకొని గెలిచేస్తాం, అట్లీస్ట్ సగం సీట్లు వచ్చినా మనకు చాలు, ప్రభుత్వం ఫామ్ చేసేస్తాం. ఎట్లాగో చాలామంది ఇప్పటికీ అమాయకులు, అజ్ఞానులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పాకెట్లోంచి ఇస్తున్నారని అనుకుంటున్న నేపథ్యంలో, ఓకే అమ్మ జగన్మోహన్ రెడ్డి రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో అని. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సోదరి ఇలాగే ఉంది. ఆవిడెప్పుడు కూడా 1వ తేదీన ఫంక్షన్స్ ఏమైనా కూడా రాదు. ఎందుకంటే 1వ తేదీని మిస్ అయితే మళ్ళీ ఇవ్వరంట పెన్షన్, అంతే. ఆ నెలకు మరి రాదు, నెక్స్ట్ మంతే మళ్ళీ. మరి ఇవన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తున్నట్టు? ఒకసారి ఇలాగే అడిగాను. అంటే లేదు, ఉదయం నుంచి 5 లోపు ఎప్పుడో ఒక టైంలో వచ్చి ఇచ్చేస్తారట. వాళ్ళు మళ్ళీ చెప్తారంట, పలానా దగ్గర మీటింగ్ ఉంది రావాలి, ఇక్కడ ప్రభుత్వ తరపున మీటింగ్ ఉంది రావాలి, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీటింగ్ ఉంది రావాలి. ఎందుకమ్మా అని అంటే, వెళ్ళకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం మనకి పథకాల్లో పేరు తీసేస్తారంట అని. ఆవిడ ఒంటరి మహిళ అవడం వల్ల ఆవిడకి అదే ఆధారం అవడం వల్ల ఆవిడ చెప్పిన మాటలు నమ్ముతుంది. పైగా ఆవిడ చదువుకోలేదు. మనం ఎవరు ఓటేసినా తెలిసిపోతుందట బాబు, నిజమేనా అని అడిగింది నాకు ఆవిడ. అంటే ఎంత, అంటే అమాయకుల్ని ఏ విధంగా ఎన్కాష్ చేసుకుంటున్నారో చూడండి. వీళ్ళు ఎవరికి ఓటేసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుందంట, దాన్ని బట్టి ఆవిడకి పథకాల్లో పేరు తీసేస్తారట. అట్లా ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే మనం ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, ప్రభుత్వం సంబంధించిన పత్రికల ద్వారా కానీ, దేనికి సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్గా అంత పబ్లిసిటీ చేస్తున్నప్పటికి కూడా సామాన్యులకు అది రీచ్ అవ్వట్లే. కొంతమందికి ఇంకా రీచ్ అవ్వకపోవడమే వీళ్ళ బలం. రీచ్ అవ్వకపోవడంతోనే ఇటువంటివన్నీ పుట్టుకిస్తున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా, రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా తెర మీదకి వచ్చి చెప్పేంత కూడా వీళ్ళు మళ్ళీ ఏమంటారు తెలుసా? వాళ్ళు ఒకటైపోయారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు ఇలా అని అంటారు. ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పిన ఎలక్షన్ కమిషనర్ పట్టించుకోరు వీళ్ళు. అంటే అంత అజ్ఞానంలో ఉన్న మూర్ఖులు ఉన్నారు. ఇంకా ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, జగనన్న ఇచ్చాడు. జగనన్న ఇచ్చి దేనికి ఇవన్నీ? అంటే జీవితాంతం ఇలాగే ఉండాలా? ఇలా ఉండొద్దా చెయ్య ఇప్పుడు కూడా? అది మరి ఇంకా వాళ్ళు విజ్ఞతగా వదిలేయాలి. పోనీ మీరు అన్నట్టు వికలాంగులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. మరి అందరికీ ఒక రకం, అంటే నేను తినడమే కాదు మీకు తినిపిస్తున్నాను రా బాబు, మీరు నాకు ఖచ్చితంగా రేపొద్దున ఓటేయాల్సిందే అన్నట్టుగా ఆ ఓటుకు 100 అంశము 5 ఏళ్ళు నడిపించారనిపిస్తుంది నాకైతే.